గత వారం క్రితం లక్ష్మణ్ని మన వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ మినిస్టర్ని కలవడం జరిగింది. అతను ఏం చెప్పిండంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, చేస్తా నేను, నాకు టైం కావాలని అడుగుతుండు. మా ఎంపటి గిట ప్రొఫెసర్ కోదండ రామ్ గిట వచ్చిండు. సరే వీళ్ళందరినీ మేము గౌరవించి మేము ఇంకా టైం అని మీరు రోజులు గడుపుతారు అనేది మా అందరి ఆక్రోషణ. మెయిన్ ఏంటంటే రోజులు గడిపోద్దు అనేది ఒక రోజులు గడుపుతారు అనేది ఆక్రోషంతో ఇదంతా ఎక్కడ గిట ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళది ఎవ్వరికి ఉద్దేశం కాదు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, ఆగినాం, ఇస్తుంటేనే ఆగిర్రు అందరూ. అన్ని 21 రకాల ఇప్పుడు పింఛన్ తీసుకుంటోళ్ళైనా వివిధ సమస్యలు అందరు ఉన్న వాళ్ళు ఆగిర్రు. ఆగి ఇవాళ ఒక సందర్భం ఏంది, ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం ఒక మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరం కలిసి ఒకసారి, ఇప్పుడు అందరు పోతురు కదా అన్న, అందరు కామన్గా అడిగి అందరు పోతారు, మనం గిట్ట పోయి మన సమస్య ఏందో చెప్పుకుందాం పని అంటారు కదా, అనుకుంటామా అనుకోమా, అనుకున్నాం. అంతేగాని ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కాదు, ప్రభుత్వం మీద కొట్లాడాలని కాదు. ప్రభుత్వాన్ని మేము ఏదైనా ఉంటే ఆడ ఎవరైనా మినిస్టర్ కలిస్తే మళ్ళీ వినతి పత్రం ఇవ్వడము ఏదో అని ఉద్దేశం వల్ల అందరం కలిసి ఒక ర్యాలీగా పోదామని అనుకుంటే, ఇక ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కానీ ఇక్కడ ఉన్న ఏమి ఇచ్చిందో మెసేజ్ తెలియదు. కానీ ఇక్కడ ఉన్న పోలీస్ వారితోటి ఒక కాడ గ్యాదర్ అయిపోవాలి, ఎవరైనా పోతే గ్యాదర్ అయ్యేగా పోయేది. ఇక్కడ గ్యాదర్ అయిపోదామని అందరం పోయి ర్యాలీగా శాంతియుతంగా ర్యాలీ పోయి ఓ వినతి పత్రం ఇద్దామంటే పోలీసులు వద్దు, మీకు పర్మిషన్ లేదని చెప్పి ఆపేస్తారు. సరే ఆపేసారు కానీ మేమేమంటున్నాం అంటే, ఇప్పటికైనా లక్ష్మణ్ గారు మీరు మాకు సచివాలయంలో కలిసి మీరు చెప్పిన టైము ఇప్పటికి 4 రోజులు అయింది, ఇంకా టైం అంటారు, అమలు చేయండి. ఇక్కడైనా మేము చెప్పిన సమస్యలు మీరు అమలు చేయాలి. ఒకసారి మీరు సందర్భం మీరే అన్నారు, ముఖ్యమంత్రితో కూర్చొని పెడతాం, అందరిని కూర్చొని పెడతాం అంటే, మరి ఇక్కడ అధికారులు గిట్ట ఏమన్నా మిస్గైడ్ చేస్తుర్రా? మా సమస్యని గిట్ట ముఖ్యమంత్రి కాడికి చేరకుండా నేను అధికారుల మిస్గైడ్ అనేది ఉందనేది మా అందరి భావన. నిజమా కదా? సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, నన్ను చంపుకొని తిన్నా, నన్ను కోసుకొని తిన్నా, డబ్బులు లేవని రేవంత్ రెడ్డి అన్నాడు. మన ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను వస్తే మరి ఇట్లయితుంది, ఎటువంటి నిధులు కేటాయించట్లేదు అంటా ఉన్నారు. వాళ్ళకే చేయట్లేదు, మీ దాకా వస్తుంది మీరు అనుకుంటారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చింది కదా, ఎట్టిస్తారు హామీ? కాంగ్రెస్ మేనిఫెస్టోలో చాలా అంశాలు కూడా పెట్టింది, చాలా అంశాలు అమలు కావట్లేదు. రైతు భరోసా కావచ్చు, అవన్నీ కూడా అమలు కావట్లేదు. వాళ్ళందరికంటే మేము ముఖ్యం కదా. మేము ఒకసారి మా సమాజాన్ని ఆదుకుంటే కంపల్సరీ మేము ఊరికైనా అత్తుకుంటాం. ఇలా మీరు వచ్చారు, మాకెంతో ప్రేమ అభిమానం మేమే చూపిస్తాం. ఇలా ప్రభుత్వం గిట్ట లక్ష్మణ్ గారే అన్నారు, మేము ఖచ్చితంగా చేస్తాం, హామీ ఇచ్చినాం అంటుంది. కాబట్టి దాన్ని మీరు అమలు చేయాలి, మీ యొక్క నిజాయితీని చాటుకోవాలి. ఇకనైనా మేము శాంతియుతంగా మీరు మా ద్వారా మీరు ఏమేమి ఇచ్చారో చిన్నవి. నిజంగా చాలామంది మా వాళ్ళు ఏమంటారు అంటే, చాలామంది బండ్లు ఉన్నాయి, బస్ పాస్ ఉందన్న, అది ఎంత తెలుసా? ఒకరిద్దరు ఇటెక్కరు రోజు ఒక బస్సులా, అదే అడుగుతుర్రు. ఇవ్వండి. పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండు, ఎంత మంచిగా తెలిసిన. పక్కన ఎప్పుడు అంటారు, వీళ్ళంతా మిత్రులు ఉంటాం కదా, చెప్తుంటారు. కాబట్టి మేము ఇకనైనా విన్నపించేది ఏంటంటే, విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీని అమలు చేసుకోండి. మీరు కోసిన గీసిన ఇవన్నీ మీరు చేసే కొన్ని విలాసవంతమైన ఖర్చుని ఆదా చేసి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించి చట్టసభలకు పంపించిన వికలాంగుల ఓటర్లని మీరు అర్థం చేసుకోవాలి, గౌరవించాలని కోరుచున్నా. అది ఇంకొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చాను మీరు? నేను రామ్నగర్ ముషిరాబాద్ నుంచి అండి. నా పేరు దోరపల్లి ధనమ్మ. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హక్కుల సాధన సమితి అంబేద్కర్ జయంతి 135వ సందర్భంగా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి గతకాలం 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వికలాంగులు ఏ రకంగా ముందుకెళ్లారన్నది ప్రతి వికలాంగులకి తెలుసు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు గడుస్తుంది. మరి ఈరోజు వరకు
మరి అందరికి ఇచ్చినట్లకే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఆ యొక్క ఏవైతే పెట్టారో మేనిఫెస్టోలో వాటిని దాంట్లో కొన్నైనా వికలాంగులకి అమలు చేయాలని మా యొక్క ఉద్దేశపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏమంటా ఉన్నారు పోలీసులు? మరి మిమ్మల్ని ఆపాను కదా, పోనీయట్లే కదా, మీరు ఎక్కడ పోతున్నా అని చెప్పాను, మళ్ళీ ఇక్కడ పెట్టిన కదా, ఎంతసేపు ఉంచుతారట మిమ్మల్ని? పోలీసులు ఏమంటున్నారంటే మీకు పర్మిషన్ లేదు అంటున్నారు. అంటే అన్ని రకాల వైకల్యంగా అన్ని రకాల సక్కంగా ఉండటానికి పర్మిషన్ ఉండదు. వికలాంగులకి వివక్ష అనమాట. వివక్ష అంటే వికలాంగుల మీద చాలా వివక్షణ. అంటే రేవంత్ రెడ్డి గారికే వివక్ష ఉంది, ఈ గవర్నమెంట్కి వివక్ష ఉన్నప్పుడు మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కూడా వివక్ష ఉంటుంది కదండి వికలాంగులు అంటే. మరి ఆ చిన్న చూపు మరి వికలాంగులకి మరి పోలీసులు కూడా సహకరించట్లేరు. మరి ఇక్కడ వచ్చినందుకు మమ్మల్ని బయటకు వెళ్ళనియట్లేరు. వెళ్ళొద్దు, మీరు ఏది చేస్తారు ఇక్కడే చేయండి అంటే నేను అన్నాను ఒకటే మాట, బాబు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం లేదు, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందరం ఉద్యమకారులమే, మీరు కూడా ఆ ఉద్యమ నుంచి వచ్చిన వాళ్ళే మీరు కూడా ఈరోజు. మరి మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి శాంతియుతంగా మేము ర్యాలీ తీసుకుని వెళ్ళి అక్కడ ఒక మెమోరాండం ఇచ్చేసి కేక్ కటింగ్ చేసి మేము వస్తామని మేము మా యొక్క విజ్ఞప్తి చేస్తే మా విజ్ఞప్తికి వీళ్ళు కూడా అంగీకరించట్లేదు, మమ్మల్ని బయటకు వెళ్ళనియట్లేదు. ఇప్పుడు మరి 4000 పెన్షన్ అయినా వస్తుందా? మరి గత ప్రభుత్వం ఇచ్చింది అదైనా టైంకి వస్తుందా? ఆ ఇచ్చే పెన్షన్ కూడాను అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్గా 5వ తారీఖు వచ్చేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చేటప్పుడు 10 తారీఖు నుంచి 15 తారీఖు వరకు వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది కూడా లేదు. 30, 25, 29 ఒక నెల పింఛన్ ఆయనే తింటున్నాడు. అంటే మరి అంటే ఆయన అంటే మరి ఆయన కింద అసలు తింటున్నారా, అతను తింటున్నాడా, మరి గవర్నమెంట్లో ఎవరు తింటున్నారో మాకు కూడా తెలియదు. మా వరకు వచ్చేటప్పుడు నెల ఆఖరి అయిపోయినాక నెక్స్ట్ మంత్ పింఛన్ ఒక నెలది అందుకుంటాం. ఒక నెల పింఛన్ అటు ఉంటే ఇంకో నెల పింఛన్ ఇప్పుడు ఉంటుంది. మరి నిన్నగాక మొన్న వచ్చిన ఆంధ్ర ప్రభుత్వం పక్క రాష్ట్రమేగా తెలంగాణ, తెలంగాణ ఒకప్పుడు కలిసి ఉన్నదే. ఆ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు 7 వారాలు వాళ్ళకి ప్రకటించారండి. మరి మేము తెలంగాణలో ఏం దురదృష్టం చేస్తామో, మేమేం అన్యాయం చేస్తామో వికలాంగులం అయ్యింది. మరి మా యొక్క ఓటు బ్యాంకు కోసమైతే ఉరుకులాడు వస్తారు మా ఇళ్ళకి, మా కాలు మొక్కుతారు, మా అమ్మలు కాలు మొక్కుతారు, మా నాన్న కాలు మొక్కుతారు, మా అక్క చెల్లెలు కాలు మొక్కుతారు, మా అన్నదమ్మలు కాలు మొక్కుతారు. ఆ రోజు కాలు మొక్కుతారు, ఈరోజు మమ్మల్ని కాలు పట్టి బయటకు గుంజేస్తున్నారు అన్నమాట. మరి అక్కడ వాళ్ళకి అన్ని రకాలుగా అమలు చేశారు. ఆ 7 వారాల్లో అన్ని ప్రకటించారు. ఏది ప్రకటించాడంటే 2024 వాళ్ళకి ఏది ప్రకటించాడో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గురువు గారే, ఇతను రేవంత్ రెడ్డి గారు గురువు గారు అతను. అంటే ఇప్పుడు ఒక గురువు గారు చేస్తున్న ఆయన చూసి మనం నేర్చుకోమండి. కొంచెమైనా ఒక 100%, ఒక 50% మనం న్యాయం చేయాలి కదా ప్రజలకి. ప్రజల్లో వికలాంగులు మేను. ఈ వికలాంగులు ఏం చేయలేను కదా. ఒక దగ్గరికి వెళ్తే ప్రైవేట్లో అయితే పని ఇవ్వరు. నాకు ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు, 21 సంవత్సరం అబ్బాయి ఉరేసుకొని. పెళ్లి చేసుకున్న వికలాంగురాలు ఏం చేస్తా, ఒక తోడు ఉంటుందని చేసుకున్నా. ఆ తోడు కూడా సక్రమంగా ఉంటాడా? అదే ఇంత ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం చేసుకొని మా జీతాలు మేము గడుపుకుంటాం. ఆ 4000 సరిగ్గా రావు. ఆ ఇల్లుకి రేకే సరిపోవట్లే 4000. మరి ఆ డబుల్ బెడ్రూమ్లో 5% మాకు ఉంది. ఆ బెడ్రూమ్ కూడా వికలాంగులకి ఇవ్వట్లేదు. మేము అంటున్నాం సంవత్సరానికి ఒక్కొక్కటి అమలు చేయండి. మీకు ఇప్పుడు 3 సంవత్సరాలు టైం ఇచ్చాం కదా, పోనీ మీకు డబ్బులు లేవు అంటున్నారు. అందరికి ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, రైతు బంధు ఇవ్వడానికి ఉంటాయి, చనిపోయిన వాళ్ళకి ఉంటాయి, ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటే అంటే ప్రభుత్వపరంగా లక్షలు ఇవ్వడానికి ఉంటాయి. వికలాంగులకు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటున్నారండి. అంటే మేమే మరి అడుక్కుంటాం కదండి, మేము రోడ్డు మీద పోయి అడుక్కుంటాం. మరి అలాగని మమ్మల్ని వదిలేయండి. మరి ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? అసలు ఈ ప్రభుత్వం ఏం పెట్టిందో డిమాండ్స్, ఆ డిమాండ్ వెంటనే అమలు చేయాలని మా యొక్క కోరిక, విజ్ఞప్తి. వాళ్ళ మీద మాకు పగ కాదు, ప్రతీకారం కాదు, మేము వ్యతిరేకత అసలే కాదు, మాకు ఏ రాజకీయమో కాదు. మాకు ఉన్నదంతా ఒకటే, మేము వికలాంగులంగా ఉన్నందుకు మేము పోరాడుతున్నాం. మా హక్కు, మా రాజ్యాధికారం, మా అధికారం, అది మా హక్కు, మా అధికారం, మా ఆత్మగౌరవం. మాకు రాజ్యాధికారంలో కూడా మాకు స్థానం కల్పించాలి అని మేము అడుగుతున్నాం. అందులో మా వికలాంగుడు ఒకడు ఉన్నాడు అనుకో, ఆనాడు మరి రేవంత్ రెడ్డి గారు మామయ్య గారు ఎవరు, జైపాల్ రెడ్డి గారు ఒక వికలాంగుడే కదా. ఆ వికలాంగుడు మరి ఆ సీట్లో ఉండి, ఎమ్మెల్యే సీట్, ఎంపీ సీట్లో ఉండి ఆయన ఎలాగా ముందుకెళ్ళాడో అలాగా మా వికలాంగుల్లో మేము కూడా ఒకరు, మాకు రాజకీయంలో అధికారం ఇవ్వండి, మేము కూడా కల్పించండి, మేము కూడా రాజకీయం చేస్తాం. మేము కూడా మా వికలాంగుల హక్కుల సమస్యలు ఏముందో మా వికలాంగులకు అర్థమవుతాయి, మంచోడికి అర్థం కాదు. అందుకని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, అయ్యా మీ మీద మాకు కోపము పగ ఏమీ లేదు. మీరు సకలాంగులకు ఎలాగా మీరు చూస్తున్నారో వికలాంగులు మాకు కూడా చూడండి. మా ఓటు బ్యాంక్ ఉంది, మా తల్లిదండ్రులు, మా తోబుట్టులు, మా బంధువులు, ప్రతి ఒక్కరు ఓటు బ్యాంకు మీకు ఉంది. మా ఒక్కల ఓటుతో మీరు గెలిచారు అన్నట్లే మా కుటుంబం కూడా మీకు ఓటేస్తేనే మీరు గెలిచారు. ఈరోజు గ్రామాల్లో గెలవలేదా? సిటీలో హైదరాబాద్ ప్రాంతాల కార్పొరేషన్లో గెలకపోవచ్చు, మీరు డిస్టిక్లో గెలవలేదా? 33 జిల్లాల్లో మీరు గెలవలేదా? లేదా? గెలిచారు కదా. మరి ఒక మహిళగా నేను ఎంత ఆవేదన పడుతున్నాను. నువ్వు అక్క చెల్లెళ్ళు అంటావు,
మహిళలకు అన్నీ చేస్తానంటావు, మరి వికలాంగుల మహిళగా ఉన్నాను, ఏం చేస్తున్నారు మాకు? వికలాంగుల మహిళగా ఉన్న ఒక ఉద్యోగం ఒక ఉద్యోగం లేదు, ఒక ఇల్లు లేదు. సకలాంగులతో పాటు మేము బస్సు ఎక్కినా కూడా ఆ బస్సులో సీటు కూడా మాకు ఇవ్వట్లేరు. మాకు ఎవరైనా న్యాయం చేసేటోళ్ళు? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ ఆయన కూడా పట్టించుకోడు, ఏయ్ కింద ఉండి అక్కడ అంటాడు. ఆయన అధికారం అదండి. మాకు 2016 చట్టం హక్కు లేదా? మాకు ఒక ర్యాంప్ లేదు అక్కడ, మేము మెట్లు ఎక్కలేం. పోలీసులు కూడా అంత భయంకరంగా ఉన్నారు. నేను ఎదుర్కొన్నాను కానీ నేను చెప్తున్నా, పర్సనల్గా అయినా సమాజ పరంగా అయినా ఒక మహిళగా నేను ఎదుర్కొన్న ఒక వికలాంగురాలను, ఒక మహిళను నేను ఎదుర్కొన్నాను కాబట్టి ఈరోజు చెప్తున్నా. నిన్నగాక మొన్న ఒక వికలాంగుడిని తీసుకెళ్ళి హింస పెట్టి డబ్బులు తీసుకున్నారు జోబీలోకి వెళ్ళి. సకలాంగులు తప్పు చేసిండ్రు, ఒక వికలాంగుడు తెలియక ఏదో వెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు తెలియక వెళ్తాం కదా, తెలిసి వెళ్తామా? పోలీసులకు ఎట్లా ఉండాలి? న్యాయం ఉండాలా ఉండొద్దా? కనికరం ఉండాలి. వికలాంగులు చూస్తే కనికరం. దొంగలు ఉండొచ్చు, నువ్వు దొంగను పట్టుకో, మంచోడిని పట్టుకుంటావా? అడగాలి, బాబు ఎవరు తప్పని అడిగి మీరు న్యాయం చేయాలి. ఆ అబ్బాయి పాపము అగండి కాళ్ళు లేవు, ఒక కాళ్ళు లేదు, ఇద్దరు ఆడపిల్ల ఆయనతో ఎంత కష్టపడుతుండో. ఆయన జోబీలోకి వెళ్ళి పర్సులోకి వెళ్ళి తీసుకొని 1000 రూపాయలు తీసుకొని పోలీసు ఆయన. అది న్యాయం అండి? పోలీసులు చేసేది ఇదేనా కరెక్ట్గా? గవర్నమెంట్ అంటారు, గవర్నమెంట్ ఏం న్యాయం చేస్తుంది మాకు? చట్టాల్లో మాకు లేదు, సమాజంగా లేదు, కుటుంబంలో మాకు గౌరవం లేదు. ఆ 4000 ఇస్తే ఆ కుటుంబం ఇంత అన్నం పెడుతుంది మాకు. ఇంకెలా బ్రతకాలండి సమాజంలో? మీ గవర్నమెంట్ ఉంటే మాకు ఒక అండాన్ని మేము ధైర్యంగా బ్రతికి ముందుకు వచ్చాం. మీరు కూడా అండగా లేనప్పుడు ఇక మరి ఈ రాజ్యాంగము, అంబేద్కర్ రాజ్యాంగంలోన మీరు మాకు మొత్తం అంటే తీసేశారన్నమాట. వికలాంగుల్ని తీసేయాలి రాజ్యాంగంలోకి వెళ్ళి. మిగతా వాళ్ళందరూ రాజ్యాంగంలో ఉన్నారు, వికలాంగులు రాజ్యాంగంలో లేరని వీళ్ళే రద్దుపరిచారండి.